మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. ఓన్లీ స్క్రీన్ మీదేనా మాస్టర్ మీ విశ్వరూపం? ఆఫ్ స్క్రీన్ ఏనా? ఓన్లీ స్క్రీన్ మీదే. ఓకే. బయట నేను కార్ తోలే ఏ పని చేసినా ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అంత స్మూత్ గానీ, బయట కార్ వచ్చి నా డ్రైవింగ్ వచ్చాని తోలటాలు, నేను ఇంకా స్లో ఉంటాను వెనకాల, నేను స్లో ఉన్నానని వెనకాల పడుతుందా నేను తిట్లు తింటుంటాను. ఓకే వెళ్ళు తొందరగా వెళ్ళు అని చెప్పి అంటుంటారు నన్ను. అంత స్లో డ్రైవింగ్ అంతా. ఓకే. బయట షూటింగ్ లో మట్టుగా మాస్టర్ ఏం చెప్తే అది చేస్తుంటారు. సో రియల్ లైఫ్ కి ఫుల్ చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. ఓకే. సో చాలా సెన్సిటివ్, మృదు స్వభావి. కానీ మీ వీడియో నాకు బాగా నచ్చింది. మీరు బోలా శంకర్లో ఒక సీక్వెన్స్ చేసినప్పుడు ఒక రెమ్యూనరేషన్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు ఆ చెక్ ఇచ్చారు కదా. ఆ చెక్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చెప్పిన మంచి మంచి పదాలు కొన్ని ఉంటాయి, అవి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఒక స్టంట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి విరాళం ఇచ్చి మేము కూడా మీతో పాటు ఉన్నాం, మీరు నా లైఫ్లో మీరు లేకపోతే నా లైఫే లేదు, అది చూసారా మీ ఇద్దరి మధ్య ప్రేమ? అది సూపర్ మాస్టర్ అసలుకి. ఎందుకంటే ఆయన మనసుకు మనం గొప్పగా నేను మెచ్చుకోవాలి. 28 సంవత్సరాల కిందట ఆయన చిన్న ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి ఆయన పెద్ద ఎంత మైండ్ ఉండి ఎంత పెద్ద ఆయన కాదు కదా. ఓకే. అప్పుడు అంత మామూలుగా ఉండాలి. అప్పుడు నేనేమనుకున్నాను, చిరంజీవి గారు తమ్ముడా అనుకుండేవాడిని పవన్ సార్ని చూసి. నేను అప్పుడు ఆయనతో ఉండేటప్పుడు ఓకే ఒక ఫోటో దిగాలన్నా కూడా అన్నయ్య చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము, వాళ్ళ తమ్ముడితో ఫోటో దిగుతాం అన్నయ్యారు. అలాగే నేను పవన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా అన్నయ్య ఫ్యాన్స్ వచ్చారు మీతో ఫోటో దిగుతారు అంటున్నారు ఆ టైంలో. అంటే అలా ఉన్న వ్యక్తి ఒక మనిషిని ఆయన అంటే ఆ స్టేజ్ ఉండేది అప్పుడు పవన్ సార్ది, ఇప్పుడు వేరే అనుకోండి. అలా ఉండే వ్యక్తి నా కోసం ఒక మనిషికి సాయం చేయాలనే ఆలోచన అనేది చాలా గొప్ప మా వ్యక్తి అది. ఆ రోజు కానీ ఆయన నాకు రాజు మాస్టర్ గారు, మా గురువు గారు స్టంట్ మాస్టర్ రాజు మాస్టర్ గారికి ఆయన పరిచయం చేశారు. మాస్టర్ ఈయన బద్రి ఇలా స్టంట్ మ్యాన్ కార్డు ఇప్పించండి అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పగలిగారు. చెప్పడంతో ఆ మాస్టరు నాకు ఆ రోజు కార్డు ఇప్పించారు. నేను పవన్ సార్కి పరిచయం అవడం కారణం సత్యానందన్ గారు. ఓకే. వైజాగ్. ఓకే. ఆయన దగ్గర కదా ఈయన కూడా ట్రైనింగ్ వచ్చింది. షూటింగ్కే కాదు దానికి యాక్టింగ్ కూడా మేము పవన్ సారు సత్యానందన్ గారు ముగ్గురు మేము తిరిగేటోళ్ళం. ఆయన పవన్ సార్ దగ్గర ఉండేటోడు నేను. అప్పుడు నాకు సత్యానంద్ గారు పరిచయం చేసి ఇలా స్టంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, ఇలా కార్డు ఇప్పించండి బాబు అంటే అప్పుడు రాజు మాస్టర్ గారికి పరిచయం చేసి ఆయన ఆ రోజు నాకు ఆ ఇంట్రెస్ట్గా చెప్పబట్టి ఈరోజు నేను ఇండస్ట్రీలోని రాజు మాస్టర్ గారు నాకు కార్డు ఇప్పబట్టి ఈరోజు నేను ఇంత పేరు ఇంత ఇది వచ్చిందంటే అది పవన్ సార్ దయాది. ఓకే. అంటే పవన్ గారికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఉంది ఉన్నది. ఆ ఉండబట్టి ఈరోజు నేను ఇంత అయ్యాను, ఇంత వాడిని అయ్యాను. మరి ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక సీఎం అవ్వాలనుకుంటున్నారు, ప్రజలకి ఏదో మంచి పని చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు నా సాయం ఏం చేయాలని నేను ఆలోచించాను. నేను అంత పెద్దగా నేనేం చేయలేను, సరే నా సాయం నేను చేద్దాం. నాకు ఆయన సాయం చేశారు, ఎంత పేరు సంపాదించాను. నాలాగా ఎంతోమంది ఆయనలాగా సాయం పొందాలి. ఆయన కానీ ఒక అనుకుని సాధించాడంటే ఆయన దగ్గర సాయం పొందుతారు చాలామంది అని చెప్పి నేనేం చేశా, ఒక కార్ స్టంట్ చేసి దానికి 50,000 ఇచ్చారు. ఆ 50,000 నేను పవన్ సార్కి ఇస్తే ఎలా ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాగుపడతారు కదా, ఆయన సాయం చేస్తారు ఎంతోమందికి అని చెప్పి నేను ఆలోచన వచ్చి కార్ స్టంట్ చేసి 50,000 షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు వస్తాది భగత్ సింగ్, నేను కూడా షూటింగ్లో ఉన్నా. సార్ ఇలాగా నేను కార్ స్టంట్ చేశాను, మీకు డొనేషన్ ఇస్తున్నాను సార్ 50,000 అన్నాను. అంతే చూసి నవ్వాడు. 50,000 ఏందని, నేను ఒక కార్ స్టంట్ చేసి ఇస్తున్నాను సార్ మీకు అన్న. అనగానే నవ్వారు. నవ్విన తర్వాత నేను ఆయన హరీష్ భాయ్ అన్నారు, సార్ ఇలాగ మరి 50,000 చెక్ తీసుకొస్తున్నాను అన్న. అంటే తీసుకురమ్మన్నారు. వెళ్ళాను నేను క్యారవాన్ దగ్గరికి వెళ్ళేసరికి హరీష్ భాయ్ అన్నారు, బద్రన్న సార్ రేపు తీసుకురమ్మన్నారు అనగానే ఆ చెక్ తీసుకొని వచ్చాను. పవన్ సార్ అడిగారండి, ఏం బద్రీ అంటే లేదు రేపు రమ్మని చెప్పు, లేదు రమ్మని అని చెప్పి అంటే మళ్ళీ ఆ గన్మ్యాన్ వచ్చి సార్ పిలుస్తున్నారండి.
నేను వెళ్ళి పిలిపించారు, మాట్లాడాను. బద్రి, రేపు నేను తీసుకుంటా చెక్కు, ఈరోజు మన మీడియాని పెట్టి తీసుకుంటాలే అని చెప్పి మళ్ళీ నాకు చెప్పి ఆయన పంపించారు. మరుసటి షూటింగ్ అయింది. చాలా షెడ్యూల్ టైట్. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్లో ఉన్నారు. ఈయన వెళ్ళిపోవాలి, షూటింగ్ చేస్తారో లేదో కూడా తెలియదు, అంత టైట్లో ఉన్నారు ఆయన. ఈయన చెక్ తీసుకోవడానికి ఉంటారా అని మా మాస్టర్లు అందరూ డౌట్ పడ్డారు. కానీ వెనకాల బ్యానర్ పెట్టి ఆ మీడియాని పెట్టి నాకు ఆ చెక్ తీసుకొని నా కోసం అంతసేపు మాట్లాడారంటే అది మామూలు విషయం కాదు. నేను అంతే 50,000 ఇచ్చాను. అదే చెప్తున్నా, ఆయన కోట్లు పంచారు. 50,000 ఇంపార్టెంట్ కాదు అక్కడ. మీకు ఇవ్వాలన్న ఒక మంచి మనసు ఆయనకు నచ్చింది ఫస్ట్, అంతే కదా. ఇప్పుడు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీరు చూసారు. అవును. సత్యానంద్ గారి దగ్గరికి ట్రైనింగ్ వచ్చినప్పుడు. అవును. ఇప్పుడు సత్యానంద్ గారు మీకు రిలేటివ్స్ కదా? అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసారు అసలు? నేనేమన్నానంటే నా మనసు కంటే ఆయన మనసు గొప్పది. ఆయన గొప్ప మనసు కనుక ఇంత వాడిని అయ్యాను. ఆయన ఆ మనసు ఇంకా పెద్దగా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అంతే. ఓకే ఓకే. అది భగవంతుడి దయ వల్ల అది ఇప్పుడు సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఇప్పుడు నేను కలిసాక బద్రి నీకు ఏం కావాలి అంటే, నేను ఈ ఛానల్ దారు కూడా చెప్తున్నాను, నేను ఒకటే ఆయన్ని అడుగుతాను, ఇద్దరిని అడుగుతా. పవన్ సార్ని అడుగుతా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, ఇద్దరు సీఎంలను అడుగుతా. ఏం అడుగుతానంటే, ఇప్పుడు మన సిటీలో ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అంబులెన్స్ వెనకాల హార్న్ కొడుతుంటే వీళ్ళందరూ కలిపి అంబులెన్స్ సైడ్ ఎటు ఇవ్వాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్, ప్రతి ఒక్కరూ అంబులెన్స్కి సైడ్ ఇవ్వాలని మనస్తత్వంతో ఉంటున్నారు. కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. నేననేది ఏంటంటే ఒక రూల్ అనేది పెట్టాలి. అంబులెన్స్ సైరన్ వినగానే అంబులెన్స్ రైట్ ఉండాలి, వెహికల్స్ అన్ని లెఫ్ట్కి జరుగుతుండాలి. ఎనీ ట్రాఫిక్లో కూడా అంబులెన్స్ ఎక్కడ లాక్ అవ్వకుండా వెళ్ళిపోతుందని నా నమ్మకం గట్టిగా ఉంది. అది నేను చెప్తే కాదు, గవర్నమెంట్లో పవన్ సార్, నేను నాకు అడిగితే ఆయనకి నేను అడుగుతా, ఇది పవన్ సార్ ఒక ఆర్డర్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఇస్తే అది మంచి జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. అవును, చూస్తున్నాం మనం కూడా. ట్రాఫిక్ ఎక్కువైపోయి బాగా, ట్రాఫిక్ లో ఒకసారి మీరు ఆలోచించండి. అవును, అంబులెన్స్ వస్తుంది, మనకు కూడా తెలియదు అది లెఫ్ట్ కి వస్తుందా రైట్ కి వెళ్తుందా. ప్రతి ఒక్కరికి కూడా అరే అంబులెన్స్ మనం సైడ్ ఇవ్వాలంటాం, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, వాళ్ళు లాక్ అవుతాడు, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, లాక్ అవుతాడు. అది కాదు, ఒకే మైండ్ లెఫ్ట్, ఆ అంబులెన్స్ సైరన్ వచ్చింది లెఫ్ట్, అందరూ లెఫ్ట్, అందరు జరిగితే రైట్ సైడ్ నుంచి ఈ అంబులెన్స్ రైట్ సైడే ఉండాలి అనుకున్న చోటకి తొందరగా వెళ్తారని నా గట్టి నమ్మకం. ఓకే, సూపర్ మాస్టర్. మీ ఛానల్ ద్వారా ఇది కూడా నలుగురు తెలిసి ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసి అంబులెన్స్కి ఈ విధంగా ప్లేస్ ఇస్తారని నేను మీ ఛానల్ ద్వారా నేను. సూపర్. ఇప్పుడు అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రకరకాలుగా చెప్తారు ఆయన గురించి. బట్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని చూశారు కాబట్టి అసలు ఎలా ఉండేవాళ్ళు, వ్యక్తిగతంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు, పెద్దవాళ్ళ పట్ల కావచ్చు. చాలా సిగ్గని విన్నాను, ఎందుకంటే ఒక షూటింగ్ లో కూడా నేను షూటింగ్ చేయను, జనం ఎక్కువ ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారంట ఆయన. ఆయన మనస్తత్వం అప్పటికి ఇప్పుడు అలాగే ఉంది. మనస్తత్వం ఏం మారలేదు, ఆ సిగ్గు అదే ఉంటుంది. ఇప్పుడు కూడా చూసారు కదా, ఏదో దీంట్లో ఒక అమ్మాయి ఏదో వచ్చి ఫోటో ఇవ్వాలంటే ఎంత సిగ్గు పడిపోతున్నారు. ఆయన అంతే మనస్తత్వం. ఓకే, సో వ్యక్తిగతంగా గోల్డెన్ హార్ట్ ఏం మారలేదు అది మనస్తత్వం అయితే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.